అట్లాంటివి కొన్ని దుబారా ఖర్చులు చేసిన మాట వాస్తవం. అయితే ఈ కార్ రేస్ విషయంలో కూడా వ్యాపార కోణంలో వాళ్ళు వచ్చారు. వ్యాపార కోణంలో ఒకసారి అనౌన్స్ చేసినప్పుడు వీళ్ళకి ఏముంటుందంటే, అరే మనం ఇది చేయలేకపోతే మన అసమర్థత ఏమో, మన మీద నమ్మకం లేదేమో, ఒకసారి లెటస్ ట్రై విత్ అనే వాలంటరీగా అనే ఉద్దేశం ఉంది. ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీ ఉదాహరణకి జిహెచ్ఎంసీ ప్రాపర్టీస్ ఉంటాయి, వాళ్ళకి ఎక్కడెక్కడైతే ప్లేసెస్ ఉంటాయో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళ ప్రాపర్టీస్ని మీకు లీజ్కి ఇస్తారు. ఎందుకు ఇస్తారు? మరి వాళ్ళు అమ్మేసేయచ్చు కదా, వాళ్ళు లీజ్కి ఎందుకు ఇస్తారు? అది వ్యాపారం అంటే ఉదాహరణ చెప్తున్నా. అంటే కొన్ని సందర్భాల్లో ఉన్నటువంటి వెసులుబాటు, అక్కడ ఉన్నటువంటి ఆ నాయకత్వం తీసుకునేటువంటి డైరెక్షన్స్ అది తీసుకోలేదు అనుకోండి, అప్పుడు వీళ్ళే చెప్తారు నీ ముఖం చూసి రాలేదు. ఉదాహరణ ప్రతిపక్ష పార్టీలు, నీకు ఆ ముఖం లేదు, నీకు తెలివి లేదు, ప్లాన్ లేదు, అందుకని వాళ్ళు వెళ్ళిపోయారు అంటారు. వాళ్ళు వెళ్ళిపోయినందుకు వ్యాపార లాభం అంటారు. ఇవన్నింటినీ ఏదో రకంగా కొంత కవరప్ చేసుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళు చేసిండ్రు. అయితే దాని గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలే ఏం అతిగతి లేనప్పుడు ఈ 40 కోట్లకో 400 కోట్లకో జరిగేది ఏముంటుంది? పెద్దగా ఉంటుందా? 1,00,000 కోట్ల ముచ్చటే పక్కకు పోయినప్పుడు 1,00,000 కోట్ల ముందు 40 కోట్ల ముచ్చట ఎక్కడండి? ఏం జరగదు. అదేవిధంగా ఇప్పుడు చాలా సోదరులు మాట్లాడుతున్నారు, సిజేఐ గారు స్పీకర్ విషయంలో మాట్లాడడం ఇట్ ఈస్ ఏ రాంగ్. ఎందుకంటే కోర్టు ఎప్పుడు కూడా ఎవిడెన్స్ చూస్తుంది, ఎవిడెన్స్ని బేస్ తీసుకొని మాట్లాడాలి. ఒకవేళ స్పీకర్ గారు కనుక తప్పు కనుక చేస్తే, తప్పు కనుక చేసినట్టు ప్రూవ్ చేస్తే సిజేఐ గారు కామెంట్ చేయొచ్చు. అంతేగాని నువ్వు అక్కడ ఉంటావా ఇక్కడ ఉంటావా అనేది ఇది ఒక బెదిరించే ధోరణి. దట్ ఈస్ నాట్ ద ఫెయిర్. అంటే బీయింగ్ ఇన్ సుప్రీంకోర్టు, హానరబుల్ సుప్రీంకోర్టు జడ్జి అనాల్సిన మాట కాదు. అందులో వీళ్లకు కాన్స్టిట్యూషనల్ నుండి అంటే రాజ్యాంగ పరంగా సంక్రమించినటువంటి కొన్ని అధికారాలు, కొంత గౌరవం. ఈ రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ గారు, మరి అటువంటి వ్యక్తిని మీరు అది క్వశ్చన్ చేయడం అనేది వాళ్ళ హక్కులకు కాదు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు. అదేవిధంగా సుప్రీంకోర్టు మీరెవరు అని అంటున్నారు కార్తిక్ గారు. ఇదే చాలామందికి తెలియదు. సుప్రీంకోర్టు ఈజ్ ద జస్ట్ డ్రైవర్, బట్ ఇంజన్ తయారు చేసిన వాళ్ళంతా పొలిటీషియన్స్. అంటే మీరు సుప్రీంకోర్టులో ఇలా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎవరు చేసి, సుప్రీంకోర్టు లాంటివి కాదు, పార్లమెంట్లో చట్టం చేసి, రాజ్యసభలో చట్టం చేసి, ఆ చట్టానికి డైరెక్షన్స్ మీరు ఒక డ్రైవర్గా పనిచేయండి. కానీ బస్సు అంతా మేమే తయారు చేస్తాం, ఇంజన్ ఎక్కడ పని చేయాలి, ఇంజన్ ఎప్పుడు పని చేయొద్దు, ఎంత స్పీడ్లో పోవాలి, ఆ టెక్నాలజీ అంతా తయారు చేసేదంతా పార్లమెంట్ కమిటీ, రాజ్యసభ కమిటీ. అంటే అందులో ఎవరు ఉంటారు? రాజకీయ నాయకులు ఉంటారు. రాజకీయ నాయకులు అందుకే సుప్రీంకోర్టు ఒక్కోసారి ఓవర్ యాక్షన్ చేస్తుంటుంది. ఎందుకు? అసలు మీరు ఫాలో అవుతున్నది వాళ్ళు చేసిన చట్టాలు, అంతేగాని మీరు చట్టం చేయలేదు. యూ డోంట్ హ్యావ్ ఎ రైట్. అది సుప్రీంకోర్టు వాళ్ళు కూడా గమనించాలి. అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీకి వెళ్తే ఒక తీరు మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి ఒక తీరు మాట్లాడతారు. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా పోయినటువంటి సందర్భాల్లో మోడీ దగ్గర ఉండి అక్కడ వంగి దండాలు పెడతారు, వీడికి వచ్చేసి ఇట్లా అంటారు, కుచ్ నై కర్తే కుచ్ బీ సపోర్ట్ని ఇట్లాంటి, అంటే హిందీలో అవసరమైతే హిందీలో, తెలుగులో అయితే తెలుగు, అక్కడ మాత్రం మంచిగా మాట్లాడతారు, ఇక్కడికి వచ్చేసి ఏం కాలేదంటారు. మరి ఎందుకు వంగి దండాలు పెడతారు, ఎందుకు వచ్చి ఇక్కడికి వచ్చి చా తీరుస్తారు? అది రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కావచ్చు, వాళ్ళు ఆలోచించుకోవాలి. అదేవిధంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. ఇప్పుడు మొన్న మీరు అంటున్నారు కదా, ఇప్పుడు కాళేశ్వరం కేసు ఏం చేశారు, 2 ఏళ్ళు ఉన్నారు వీళ్ళ దగ్గర పెట్టుకొని, వాళ్ళు ఏం ఆడినరో, ఏం కండిషన్స్ పెట్టినరో, ఎంతమంది ఎగ్జాంపుల్ చేసిన, బాబు కేసు నా దగ్గర ఉంది, ఏమి కాంప్రమైజ్ చేసిండ్రో, ఏమి బెదిరించిండ్రో, ఎందుకు కాలయాపన చేసిండ్రో, ఇగో ఈ 2 సంవత్సరాలలో వాళ్ళ ఉడంబడికలు ఏమైనా ఉంటే జరిగి ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత వీళ్ళ కోర్టులో పెట్టారు. ఇక బాబు ఇక ఈ కేసు అయిపోయింది కదా, నేను చేసుకోవాల్సింది నేను చేసుకుని ఇక నువ్వు ఆడుకో, ఇది జరుగుతుంది. మరి లేకపోతే కేసులు అరెస్ట్ చేయడానికి ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు అవసరమా? గతంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందుకు అదే స్వయాన ప్రధానమంత్రి మోడీ గారు, లేకపోతే కేంద్రంలో వీళ్ళు కిషన్ రెడ్డి గారు, లేకపోతే సంజయ్ గారిని వదిలేద్దాం, స్వయాన ప్రధానమంత్రి గారు అన్నారు కదా ఇది కాళేశ్వరం ఏటీఎం అయింది. మరి ఏటీఎం అయింది అని అన్నప్పుడు మీకు ఒక అవగాహనతోనే మాట్లాడతారు కదా. ఒక ప్రతిపక్ష పార్టీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే అధికార పార్టీ మోడీ గారు కావచ్చు. మరి ఎందుకు ఇంత టైం పడుతుంది అంటే, మళ్ళీ నేను వచ్చేసి 2 నా దగ్గర ఉన్న ఆన్సర్స్. ఒకటి, మీరు రాజకీయాలలో కుట్ర కోణంతోనన్నా ఆలోచించాలి, లేదా చట్టం అనేది ఉన్నోడికి చుట్టమన్నా జరగాలి. ఈ రెండిట్లో కాకుండా ఇంకేదైనా ఆప్షన్ ఉంటే మాకు చెప్పాలి సోదరులు. అదేవిధంగా ఇప్పుడు బీహార్ ఓటమి అన్నారు, అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమి పాలైంది. కానీ కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, మా కార్యకర్తలందరికీ
ధన్యవాదాలు చేస్తున్నాం. ఓడిపోయినాం, మేము రివ్యూ చేసుకుంటామని. ఇది గతంలో కూడా కేసీఆర్ గారు మనం కూడా అనుకున్నాం అధికారంలోకి వెళ్ళి కోల్పోయినాక ఎందుకు పెట్టలేదని. అది ఒక ప్రతిపక్ష పార్టీలు. ఎందుకంటే ఇవాళ వాళ్ళకు 4 సీట్లు వచ్చినాయా, 36% వచ్చిందా, 3% ఓట్లు వచ్చినా, ఆ శాతం ఓట్లు అయితే మీకు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఎన్డీ కూటమి ఏదో నమ్మి ఓట్లు ఇచ్చిన ప్రజానికానికి మీరు ఎప్పుడైతే అవసరం కొద్దీ మీరు ప్రచారం చేసి మీరు ప్రజలు మా ప్రజలు అన్నారో, మీకు ఆ వేసినటువంటి కొంతమంది శాతం వాళ్లకు మీరు తప్పకుండా చెప్పుకోవాల్సిన బాధ్యత ఇది, ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక కంపెయినర్గా. అది రాహుల్ గాంధీ గారు చేయలేదు. అదేవిధంగా ఎమ్మెల్యేస్ సోదరుడు అంటున్నాడు, ఎవరైనా గతంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిండా డెవలప్మెంట్ కోసం వచ్చిండ్రు అని అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు పనిచేసిండు బీఆర్ఎస్ పార్టీలో, ఎవరైనా డెవలప్మెంట్ కోసమే పనిచేస్తుండ్రంటే ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి 8 మంది, సరే 2 అంటే వికెట్ పోతాయి అనుకోండి, ఆ 8 మంది కూడా మరి అదే చెప్తున్నారు కదా. అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడేమో బీఆర్ఎస్లో వస్తే బంగారు తెలంగాణ కోసం వచ్చిండ్రు అని అంటున్నారు, ఇవాళ ప్లాటినం తెలంగాణ కోసం పోతున్నారు వాళ్ళు. ఇంత తేడా. అది బంగారు తెలంగాణకు అప్పుడు బీఆర్ఎస్ హయాంలో పోయినరు, ఇలా కాంగ్రెస్ హయాంలో బీఆర్ఎస్ సోదరులు లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు ప్లాటినం తెలంగాణ కోసం తెలంగాణ పునర్నిర్మాణం కోసం. అదే అంటే కొత్తది వెతుకుతారు కదా, మళ్ళీ కాపీ చేసినాం అంటారు కదా, ఏదో రైట్స్ ఉంటాయి కదా. అట్లా వీళ్ళు మనుషులు, నేను ఓవరాల్గా ఏం చెప్పుకుంటున్నా అంటే కార్తీక్ గారు అన్నట్టుగా రాజకీయ నాయకులు అంటే రాజకీయ పార్టీల నేపథ్యమే మంచిది కాదు, రాజకీయ పార్టీలే ఇట్లా ఉన్నాయంటే నేను ఏ విషయంలో అంటున్నాను, ప్రజలకు మీరు చేసిన వాటిలో అంటలేను. మీ రాజకీయ పార్టీ నాయకులు చేసేటువంటి దోబూచులాటలు, మీరు రాజకీయ నాయకులు పార్టీలకు అవసరాలకు అనుకూలంగా చేస్తున్నటువంటి సమన్వయంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలను నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే విధంగా బాలకృష్ణ గారి సందర్భాన్ని తీసుకొచ్చింది. గతంలో కేశవరావు గారి కొడుకు ఒక ఫైరింగ్లో ఉన్నాడు, మరి అక్కడ ఆయన ఏం పోలేదు. మీరు చరిత్ర చూడండి. ఇవాళ మీరు అందరం సోదరులు అందరం మనం పోదాం, మీ వీడియోని రమ్మనండి, జైలుకు పోదాం, రేపు చెంచల్గూడ జైలుకో లేకపోతే ఇంకో జైలుకో పోదాం. ఎవరు ఉంటారు ఆ జైల్లో? ఎవరుంటారు? వాడికి డబ్బులు లేనోడు, బిలో పావర్టీ ఉన్నోడు, వాళ్ళు మాత్రమే ఉంటారు. మరి రాజకీయ నాయకులు ఆర్థిక నేరాలు చేస్తలేరా? రాజకీయ హత్యలు చేయట్లేదా? లేకపోతే ఈ సామాజిక దోపిడీ చేయట్లేదా? ప్రజలను వంచట్లేదా? మరి పోదాం ఒక్కరోజు, ఒక్క ఎమ్మెల్యే ఎవడుంటాడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ చూద్దామా, తెలంగాణ చూద్దామా, పక్క జిల్లాలు పోదామా, కామారెడ్డి పోదామా, ఎక్కడ పోదాం అంటే ఇది ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా కార్తీక్ అన్నారు, సోషల్ మీడియా రాత్రి పగలు కూడా పనిచేసినటువంటి వ్యక్తి కేసీఆర్ మీద ఈగా వాళ్తే కూడా ఎస్ అదే అంటున్నారు. ఒక 15 నిమిషాల ముందు నేను అదే చెప్పినాను. ఏమేనంటే రాజకీయ నాయకులు అంటే పై స్థాయి నాయకులు అందరు మీరు బాగానే ఉంటారు కాబట్టి మీరు అటువంటి కక్ష సాధింపుల కోసం, మీరు ఆ రాజకీయ నాయకుల కోసం మీ పిల్లలు అందరి పక్కకు పెట్టి మీ ప్రాణాన్ని పనంగా పెట్టొద్దని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళంతా దొంగలంటే సారీ టు యూస్ ఈ రకమైనటువంటి దొంగలు. అంటే వీళ్ళు సరదాగా చెప్పుకోరు కదా, సరదాగా చెప్పుకుంటే నేను అట్లా ఆ వర్డ్ యూజ్ చేయను. అంటే మీరు రాజకీయంగా మీరు లోపభూయిష్టమైనటువంటి ఒప్పందాలు, లోపభూయిష్టమైనటువంటి అండర్స్టాండింగ్ ఉండి కామన్ మెన్ను, కామన్ కార్యకర్తను, లో స్థాయి వాళ్ళను మీరు మభ్యపెట్టి వాళ్ళని ప్రేరేపించబడి వాళ్ళను ఉద్రేకానికి గురి చేసి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వాళ్ళ కెరియర్ పోతుంది, అన్నీ పోతాయి. తర్వాత మిగిలేది ఏముంటుంది? మీరంతా బాగానే ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు అంటున్నాను, చూద్దాం రేపు ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎవరు ఎన్ని జైల్లో పోయినారు, ఏ నాయకులు, అన్ని పార్టీలు, బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు కూడా. కమ్యూనిస్టులు ప్రజల కోసం అంటారు. ఓకే, నేను కూడా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన కమ్యూనిస్టుల కోసం అది కూడా చూద్దాం. వాళ్ళు మ్యూజికల్ చైర్ లాగా తయారైనరు. అది కమ్యూనిస్ట్ కంటే మ్యూజికల్ చైర్ అంటే బెటర్ ఏమో. అది ఇవాళ ఒకసారి బీజేపీతో అంటారు, లేకపోతే కాంగ్రెస్తో అంటారు, లేకపోతే ఇంకో పార్టీతో అంటారు, బీఆర్ఎస్తో. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, వాళ్ళకి ప్లాట్ఫామే లేదు. మొన్నటిదాకా మునుగోడులో అక్కడ పోయినారు, మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో వచ్చారు, మళ్ళీ ఇంకా రేపు మీరు పార్టీ పెడితే మీతో కూడా వస్తారు. అంటే సిద్ధాంత భావజాలం లేనటువంటి రాజకీయ పార్టీలు, ప్రజా సమస్యల కోసం చిత్తశుద్ధితో పనిచేయనటువంటి రాజకీయ నాయకులను నేను ఎప్పుడైనా ఏ ప్లాట్ఫామ్ మీదనైనా, ఏ కోణంలోనైనా, ఏ వయసుతోనైనా నేను విమర్శించే అధికారం నాకు ఒక భారతీయ పౌరుడిగా నాకుంది. అదేవిధంగా ఇక సుప్రీంకోర్టు విషయానికి వచ్చినప్పుడు ఓవరాల్ కేసెస్ అంటే గత ఒక 3 దశాబ్దాలే తీసుకుందాం, 6 దశాబ్దాలు 5 దశాబ్దాలు వద్దు. రాజకీయ ఆర్థిక నేరాలు సిఐ అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలోకి ఉంది, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే ఏసీబీలు ఉన్నాయి, అదే సిఐడీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, సిబిఐ కేసులు. ఓవరాల్గా నాట్ ఈవెన్ 1.85% కేసులు అంటే శిక్ష పడినటువంటి దాఖలాలు లేవు. మరి ఇవాళ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది,
మీ సిబిఐ అంతా మీ చేతులు ఉంది, మీరు అరెస్ట్ చేపిస్తున్నారు, మీరు కావాల్సిన కాడ అంటే మీరు వేసేస్తారు, దండిస్తారు అని అంటున్నారు. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి చరిత్రలో మరి వాళ్ళ ఎన్ని కేసులు, వాళ్ళ పర్సంటేజ్ ఏంది? ఓకే తీద్దాం, ఒక 30% వాళ్ళు ఉన్నప్పుడు 30% కేసులు వాళ్ళ మీద శిక్ష కన్విన్స్ అయినప్పుడు వీళ్ళ దగ్గర 3%, 6%, 10%, 5% తక్కువ కూడా వీళ్ళు ప్రశ్నిద్దాం. కానీ ఓవరాల్గా చరిత్రనే అది ఉంటుంది కదా. అందుకే మళ్ళీ నేను ఏమంటున్నా, చట్టం ఉన్నోడికి చుట్టం. హర్షద్ మేహతా లాంటి ఆర్థిక లావాదేవీలు చేసినోడు వాడు ఈ ఆర్థిక వ్యవస్థని ఆ రోజుల్లో చిన్నాభిన్నం చేసినటువంటి వ్యక్తి ఏమి కాలేదు. అదేవిధంగా మళ్ళీ ఒకటి చెప్తున్నాను, ఏ రౌడీ షీటర్ అయినా, ఏ ఆర్థిక నేరస్తునైనా, ఎటువంటి అగెనిస్ట్ లా, అగెనిస్ట్ కాన్స్టిట్యూషనల్ చేసేది, పెంచి పోషించేది రాజకీయ పార్టీలే. రాజ్యం అంటే గవర్నమెంట్ అది కాంగ్రెసా, బీజేపీ, ఎవరైనా కాదు. వాళ్ళకి ఎప్పుడైతే తిరుగుబాటు జరుగుతుందో అప్పుడు మాత్రమే అంతం చేస్తారు. అప్పటి వరకు వీళ్ళు అంతం చేయరు. ఉదాహరణకు ఇప్పుడు మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు నయీం గారికి బాగా సపోర్ట్ చేసిండు, ఆయన టైంలోనే మొత్తం జలసాలు చేసిండు, ఆయన టైంలోనే సెటిల్మెంట్ చేసిండు అన్నారు. మరి ఎందుకు ఈ వ్యవస్థలో వాళ్ళకి కనిపించదా? లోపభూయిష్టమైనటువంటి వ్యవస్థనే కాదా? దానికి ఎవరు అడ్డు పడింది? ఒక రౌడీ షీటర్ రోడ్డు మీద 4 మర్డర్లు చేసేసి దర్జాగా తిరుగుతుందంటే వాళ్ళకు ఈ రాజ్యంలో వాళ్ళకు అధికారులు కనిపించారు వాళ్ళు? అదే కామన్ మ్యాన్గా వాడు చిన్న గొడవ పెట్టుకుంటే వాడి భార్యను వాడు కొట్టుకున్నా, ఆమె కొట్టుకున్నా అది తీసుకుపోయి ఇది అగెనిస్ట్ లా అంటారు. మరి నువ్వు సామాజిక స్పృహ లేనటువంటి సామాజిక విద్రోహ శక్తుల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయరు? అంటే ఇవన్నీ లోపభూయిష్టమైనటువంటి వ్యవస్థను కాపాడుతున్న వాళ్ళు, బిల్డ్ చేస్తున్న వాళ్ళు రాజకీయ పార్టీలే కాబట్టి వీళ్ళ అవసరానికి కొద్దీ రాజ్యాంగాన్ని మార్చుకుంటారు, వీళ్ళ అవసరం కొద్దీ లా అండ్ ఆర్డర్ మార్చుకుంటారు, వీళ్ళ అవసరం కొద్దీ ఆర్థిక వ్యవస్థను మార్చుకుంటారు. వీళ్ళు ఏది కావాలంటే అది డై ఏమంటారు, ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే డై అంటారు కదా, ఆ డై లాగా ఇలా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ కొంతమంది నక్సలిజం అంటారు కదా, ఒక విద్రోహ శక్తులు యువతరం కానీ లేకపోతే నక్సలిజం వైపు అలా అవుతున్నారు. అంటే ఒక వ్యక్తిగా, ఒక ఇండివిజువల్ వ్యక్తిగా మాట్లాడి సాధించలేకపోతున్నాం అనేటువంటి ఆలోచనతోని వాడికి ఒక గన్ను కావాలని పట్టుకుంటాడు, వాడు ఒక రాడు కావాలని పట్టుకుంటాడు. అంతేగాని వాళ్ళ జీవితం బలిదానం చేయాలనో వాళ్ళ జీవితాన్ని ఆగం చేసుకోవాలని ఏ యువకుడు కానీ ఏ యువతి కానీ ఆలోచించారు. రైట్. సో మొత్తం మీద ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎలా ముందుకెళ్తుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే నిజంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా లేదా, ఇవన్నీ చూద్దామండి. మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం చెప్పండి. భారత రాష్ట్ర సమితి అనే పార్టీ భారతదేశంలో ఏదో ఒక రోజు ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళి దేశ అభివృద్ధిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో భారతదేశంలో కూడా అందరికీ నీళ్లు, నిధులు, నియామకాలు కానీ ఏ విధమైన తారతమ్యాలు లేకుండా చేస్తుంది భారత రాష్ట్ర సమితి. ఈ బీజేపీ, కాంగ్రెసులు అభివృద్ధి చేయట్లేదు. అలాగే అధికార కాంక్ష, మాది అభివృద్ధి కాంక్ష. ఏదో ఒక రోజు ఢిల్లీ కోట పైన భారత రాష్ట్ర సమితి జెండా ఎగరేస్తుంది ప్రధానమంత్రిగా. రైట్, ఆల్ ది బెస్ట్. ప్రాంతీయ పార్టీలను అనగదొక్కాలి అనేటువంటి ఆలోచన ఉన్నది రాజకీయ, అంటే నేషనల్ పార్టీస్కి ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక జీవో తీసుకొద్దాం అనుకున్నారు. ఏవైతే పార్టీస్ నేషనల్ లెవెల్ పార్లమెంట్లో కనుక కండక్ట్ చేయాలి అంటే నేషనల్ పార్టీ ఉండాలి. నేషనల్ పార్టీ ఉంటేనే, అంటే వాళ్ళ మినిమం ఇన్ని స్టేట్స్లో వాళ్ళు బాగా అయ్యాలి అని ఉంటుంది. దాన్ని అది ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నారు. కానీ ప్రాంతీయ పార్టీలు సంపూర్ణంగా వాళ్ళు సహకరించలేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు యూపీలో తీసుకోండి, లేకపోతే తమిళనాడు తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, వెస్ట్ బెంగాల్ తీసుకోండి, అంటే పెద్ద పెద్ద రాష్ట్రాలు, ఈ చిన్న చిన్నవి కాదు. ఇలా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ సదరన్ రీజియన్. తమిళనాడు ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, 4 రాష్ట్రాలు. ఆల్మోస్ట్ దట్ ఉత్తరప్రదేశ్ ఈజ్ ఈక్వల్ టు సౌత్ స్టేట్స్, ఆల్ 5 స్టేట్స్ పాపులేషన్ అక్కడ అది సుమారుగా. అంటే వీళ్ళు కూడా కలిసి కట్టి దాన్ని అపోజ్ చేసిండ్రు, దాన్ని నిర్వీర్యం చేశారు. లేకపోతే వీళ్ళ మనుగడ కష్టంగానే ప్రశ్నార్థకంగా ఉండి, అంటే ప్రశ్నార్థకంగా ఏంటి, ఎవడో ఒకడికి పోవాలి. ఇప్పుడు రాయలసీమలో కనుక పోరాటం ఉంటుంది కదా, నువ్వు తటస్థంగా ఉంటే కష్టం రా, నువ్వు వాని వర్గంలో నన్ను వీని వర్గంలో నన్ను ఆ స్థితి క్రియేట్ చేద్దామని చూసారు. కానీ అది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. వీ షుడ్ అప్రిషియేట్ దట్. సార్ చెప్పినాను కంటిన్యూ ఒకటే నిమిషం. సార్ చెప్పినట్టు బీజేపీ పార్టీ మోడీ గారు ఉన్నారు,
తెలంగాణకు వస్తే కాళేశ్వరం ఏటీఎం అన్నాడు. ఆంధ్రప్రదేశ్ పోతే చంద్రబాబు ఉన్నప్పుడు ఆయననేది అన్నాడు. పశ్చిమ బెంగాల్ పోతే మమతా బెనర్జీ. అంటే బీజేపీ పార్టీ అధికారంలో లేకుండా ఏ రాష్ట్రం ఉన్నా అక్కడ అవినీతి జరిగినట్టు. బీజేపీ ఉన్న దగ్గర సస్యశ్యామలం అభివృద్ధి, పంటలు కలకలలాడుతున్నాయి అని వాళ్ళ ఉద్దేశాలు బలపరుస్తున్నారు. అది కాదు అభివృద్ధి అంటే తెలంగాణ అని కిసాన్ కా సర్కార్ అనేది భారత రాష్ట్ర సమితి నినాదం. దేశంలో వస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి 14 లక్షల మంది ఏం జరుగుతుందో చూస్తుండ్రు. అది పరిశీలిస్తుండ్రు. ఏం కలర్ కాదు. సైన్యం ఎంత నాయకుడు అందరు నాయకులే. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అందరు నాయకులే. కొత్తగిరి విజిత గారు మన సోదరుడు బీఆర్ఎస్ సోదరుడు అన్నట్టుగా మనందరం రాజుల యుద్ధాల సినిమాలు చూస్తుంటాం. మనం ప్రత్యక్షంగా అప్పుడు చూడకపోయినా ఏ రాజు కూడా యుద్ధంలో ఆయన కూడా యుద్ధంలో పాల్గొంటాడు స్వయంగా. ఎందుకంటే వాళ్ళ మనోధైర్యం కానీ లేకపోతే ఆయన అది రాజరికమైనటువంటి ఒక సింబల్, రెస్పాన్సిబిలిటీ. మరి రాజు లేకుండా సైన్యం మీరు ఓడ్చుకుంటారు, నేను బాగానే ఉంటాను మళ్ళీ అదే రాజు ప్రణాళికలు చేస్తున్నా.